ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూలై 16వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 16వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా చక్కటి విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏకాగ్రతతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించే అవకాశం మీకు లభిస్తుంది. రెండు చేతుల సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అదృష్టం మీ వెన్నంటే ఉండబోతుందండి. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ప్రతి పని కూడా చక్కగా బంగారంలాగా మారటం, మీకు లాభాలను తెచ్చిపెట్టడం, మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఊహించిన విధంగా అధికంగా రాబడి పెరగటం కానీ, లాభాలు రావటం కానీ, ఆదాయ మార్గాలు ఎక్కువ అవటం కానీ మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. పనులలో ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా చక్కగా బాధ్యతగా మీరు తీసుకుని ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ భుజాల మీద వేసుకుంటూ మరి చక్కగా అన్ని పనులను కూడా ఒక కొలికి తెచ్చుకోగలుగుతారు. అదే మీ ప్రత్యేకతగా ఉండబోతుందండి. అందరినీ మెప్పించే విధంగా మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ ఉండటం కూడా మీ విజయాలకు చక్కటి దారి వేస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా పెద్దలకు గౌరవ మర్యాదలను అందించడం కానీ, ఎవరికైనా సహాయం చేసే విషయంలో ముందంజలో ఉండటం కానీ, ఇటువంటివి కూడా ఈరోజు మీరు చక్కగా చేయగలుగుతారండి. అది కూడా అందరి ప్రశంసలను పొందే విధంగా మీకైతే మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా మీకు దారినైతే వేసే విధంగా ఉండబోతుందండి. గతంలో ఏదైతే చికాకులను ఇబ్బందులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా మీరు తెలివితేటలతో సమస్యల పరిష్కారం చేసుకోగలుగుతారు. వాటి నుంచి బయటపడే మార్గాలను కూడా ఎంచుకోగలుగుతారండి. అన్నీ కూడా దారులన్నీ చక్కగా తెరుచుకోగలుగుతాయి. ఆదాయాన్ని తెచ్చిపెట్టే దారులు కూడా మీకు పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క పనితీరు కానీ, మీ యొక్క మాట తీరు కానీ ఉండటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే ఏవైనా బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం మీ యొక్క వ్యవహారాలను ఇతరులకు తెలియచేయడం కానీ, లేదా మీ లోటుపాట్లను ఇతరులకు ప్రదర్శించడం కానీ, ఇట్లాంటి వాటి విషయంలో మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, వ్యక్తిగత వ్యవహారాలు చేసేటప్పుడు కానీ, ఎదుటి వారికి మీ యొక్క గుట్టులను తెలియచేయకుండా మీరు జాగ్రత్త పడటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను కూడా చక్కగా మీరు రానియకుండా చేసుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కటి మెలకువతో కూడిన నిర్ణయాలను తీసుకుంటూ విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఖర్చులు కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే ఖర్చులను కూడా నియంత్రణ చేసుకోగలిగిన సామర్థ్యం ఈరోజు మీలో ఉంటుంది. ఏవైతే అవసరమైన ఖర్చులో వాటిని మాత్రమే ముందుకు నడిపిస్తూ అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి అయితే మీరు చక్కగా చేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివిని ప్రదర్శించగలుగుతారు. ముఖ్యంగా మీ పైన ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ వారి భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను కూడా వేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల కోసం కాసింత సమయాన్ని కూడా మీరు కేటాయించగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా వారి నిర్ణయాలను మీకు తెలియచేయటం, మీరు వారి కోసం ప్రతి నిర్ణయానికి కూడా సలహాలను ఇవ్వటం వారికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా మీకు కూడా మానసికంగా ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. మీరు మనసుకు నచ్చిన విధంగా మీ యొక్క స్నేహితులతో కానీ,
లేదా మీకు బంధుమిత్రులతో కానీ కాసింత సమయాన్ని గడిపే అవకాశం కూడా ఉంటుందండి. మీ అవసరాలకు తగ్గట్టు ఏవైనా నూతన వస్తువులను కానీ, వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. ఎవరికైతే దీర్ఘకాలికమైన పెట్టుబడులను పెట్టాలి అనే ఆలోచన ఉంటుందో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా మీ ఆలోచనలు ఫలించే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కూడా మీకు కల్పిస్తుంది. చక్కగా మీరు ఆ దిశగా కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. సకాలంలో మీరు అనుకున్న విధంగా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో ఒక అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యా రంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఏదైతే మీరు తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కని ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకొని చక్కటి శుభ ఫలితాలతో అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు మీదైన శైలిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా చక్కటి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఎంతో పనులలో భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా సకాలంలో మీరు పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కోరుకున్న విధంగా చక్కగా మీ పనులను పూర్తి చేసుకుని మీ యొక్క ఆదాయాన్ని మీ గౌరవప్రదమైన స్థానంలో దక్కించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం ఈరోజు లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. మీరు వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే చక్కటి స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకొని చక్కటి ఆదాయంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కటి మెలకువలను పాటిస్తూ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. మీ యొక్క ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వారి యొక్క సలహాలను సంప్రదింపులను చేసుకోగలుగుతారు. చక్కగా తెలివితేటలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ రాశిలో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. కొంతవరకు పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. మీ యొక్క స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో చక్కటి ప్రణాళికలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరణ చేసే విషయంలో చక్కటి ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా
వ్యాపారాన్ని పోటీతత్వంతో నడిపిస్తూ లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ పనులను మీరు చక్కగా సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకుని మీరు అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే చక్కటి భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ చక్కటి నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం విషయంలో ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అనుకున్న దానికంటే శుభ ఫలితాలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలతో అన్ని నిర్ణయాలను అమలుపరచగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందంజలో ఉంచుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను పొందుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా సలహాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందుతూ మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా మీరు అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.